నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాయాజోదం గురించి తెలుసుకుందాము. పాండవులను దుర్యోధనుడు ఎక్కడలేని ప్రేమతో ఆహ్వానించి వారికి అన్ని వసతులు కల్పించాడు, మర్యాదలు చేశాడు. అయినా పాండవులు సంతోషంగా లేరు. వారు లోపల భయాందోళనతో వేగిపోతున్నారు. జోదం మొదలైంది. ధర్మరాజు తన తమ్ములతో జోదశాలలోకి ప్రవేశించాడు. దుర్యోధనుడు తన తమ్ములతోనూ మామ శకునితోనూ జోద మండపంలోకి వచ్చాడు. సభలో భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, కృపాచార్యుడు మొదలైన వారంతా ఉచితాసనాలపై ఆసీనులై ఉన్నారు. ఇంకా అనేక మంది రాజులు, పెద్దలు, రాజోద్యోగులు అంతా సభ తీర్చి ఉన్నారు. ధృతరాష్ట్రుడు కూడా సింహాసనంపై కూర్చున్నాడు. అందరి ముఖాల్లోనూ ఆందోళన కనిపిస్తున్నది. ఒక్క దుర్యోధనుడు, అతని తమ్ములు, మామ శకుని తప్ప ఈ జోదం ఎవ్వరికీ ఇష్టంగా లేదు. దుర్యోధనుడు దుర్మార్గానికి పాల్పడుతున్న గ్రుడ్డిరాజైన ధృతరాష్ట్రుడు కుమారుడికి బదులు చెప్పలేక ఈ అక్రమ కార్యానికి అనుమతించాడని అంతా చెప్పుకున్నారు. కురువృద్ధుడైన భీష్ముడు దుర్యోధనుడికి హితవు చెప్పాడు. క్షత్రియుడైన వాడు రణరంగంలో వీరత్వంతో జయం సాధించాలి గాని ఇలాంటి ఆటల్లో కాదు. నీవు చేస్తున్న పని చివరకు నీ వంశనాశనానికి త్రోవ తీస్తుంది అని హెచ్చరించాడు కూడా. కానీ దుర్యోధనుడు ఎవరి హితబోధ వినలేదు. ధర్మరాజు ఈ జోదానికి అంగీకరించాడు. మధ్యలో మీ గొడవేమిటి అని అహంకారంతో బదులు చెప్పాడు. ఆట మొదలైంది. నా పక్షాన మా మామ శకుని ఆడతాడు అన్నాడు దుర్యోధనుడు. ఆటలో గెలిచినా ఓడినా నాదే బాధ్యత అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, జోదం ఆడటానికి రమ్మని పిలిచింది నీవు, నీతోనే ఆడతాను. శకునితో ఆడాలని నీవు చెప్పనూ లేదు, నేను అలా మాట ఇవ్వనూ లేదు అన్నాడు. శకుని మాయలు పన్నడంలో మొనగాడని, మోసగాడని, ధర్మంగా జోదం ఆడడని ధర్మరాజుకి తెలుసు. అందుకే ఆయన ఇందుకు అభ్యంతరం చెప్పాడు. అయితే దుర్యోధనుడు విషపు నవ్వు నవ్వాడు. ఏమిటి, మామతో ఆడితే ఓడిపోతానని భయమా అని పరిహసించాడు. ధర్మరాజుకు రోషం వచ్చింది. సరే ఆడమను అని ఆటకు కూర్చున్నాడు. మొదట రత్నాలు, అమూల్యమైన ఆభరణాలు, బంగారం పందెంగా పెట్టాడు. ధర్మరాజు పాచికలు వేశాడు. శకుని పాచికలు వేశాడు. మొదటి ఆటలో ధర్మరాజు ఓడిపోయాడు. తర్వాత ఇంకా ధన, కనక, వస్తు, వాహనాదులు పందెంగా పెట్టి ఆడారు. ఈసారి కూడా శకునిదే గెలుపు. అంతా ఆసక్తితో చూస్తున్నారు. ధర్మరాజు ప్రతిసారి ఓడిపోతూ ఉంటే దుర్యోధనుడు, అతని అనుచరులు విజయోత్సాహంతో హర్షధ్వానాలు చేస్తున్నారు. భీమార్జున, నకుల సహదేవులు రోషంతో ఉడికిపోతూ చేసేదేమి లేక చూస్తూ కూర్చున్నారు. ధర్మరాజు జోదంలో గొప్ప సామర్థ్యం కలవాడు. అయినా ప్రతి పందెంలో ఓటమి సంభవిస్తుంది. శకుని పాచికలు వేస్తుంటే అతను చెప్పినట్లు వింటున్నవి ఆ పాచికలు. అతను ఏది అంటే అదే విధంగా పాచికలు పడుతున్నాయి. ఈ విధంగా ఆట సాగింది. ధర్మరాజు జోదంలో తన రాజ్యాన్ని, సర్వస్వాన్ని పందెంగా పెట్టి ఓడిపోయాడు. ఈ వ్యసనం ఒకసారి పుట్టకుండా ఉండాలే గాని పుట్టిన తర్వాత మనిషి దానికి బానిస అయిపోతాడు. ధర్మరాజు అంతకంతకు రోషం, పౌరుషం అధికం కాగా పందెంలో ఒడ్డుతూ ఆట ఆడాడు. ఆయన ఓడుతున్న కొద్దీ శకుని ఆయన రెచ్చగొడుతూ వచ్చాడు. వీరులు, బుద్ధిమంతులు అయిన తన తమ్ములకు సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీమసేనుల్ని వరుసగా పందెంలో పెట్టి ధర్మరాజు ఓడిపోయాడు. అంతటా ఆయన తననే పణంగా పెట్టి పాచికలు వేయమన్నాడు. శకుని పాచికలు వేశాడు. గెలుపు అతనిదే. ఈ విధంగా పాండవులు దుర్యోధనునికి దాసులైనారు. సభలో అంతా శిలాప్రతిమల వలె, నిశ్చేష్టుల వలె కూర్చున్నారు. ధర్మరాజా, ఇంకా నీ దగ్గర సొత్తు ఉంది. దానిని కూడా పందెంగా పెట్టి ఈసారైనా నీవు గెలవవచ్చు. పందెం నీదే అయితే నీవు, నీ తమ్ములు, నీ సంపద అంతా మళ్ళీ నీవే పొందవచ్చు అన్నాడు మోసగాడు శకుని. నా దగ్గర ఇంకేముంది పందెం పెట్టడానికి అని అడిగాడు ధర్మరాజు. లేకేం, నీ భార్య పాంచాలి ఉందిగా, ఆమెను పణంగా పెట్టు. అదృష్టం బాగుంటే మళ్ళీ అంతా గెలుచుకుంటావు అని శకుని రెచ్చగొట్టాడు. ధర్మరాజు పాంచాలిని పణంగా పెట్టాడు. కానీ ఆయన శరీరం కంపించిపోతున్నది. సభలో కలవరం పుట్టింది. శకుని పాచికలు వేశాడు. ఇదిగో గెలుపు మాదే, పాంచాలి కూడా మా వశమైంది అన్నాడు శకుని విషపు నవ్వు నవ్వి. దుర్యోధన, దుశ్శాసనాదులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. కానీ భీష్మ, ద్రోణాదులు నిస్సహాయులే కంటతడి పెడుతూ ఉండిపోయారు. అంతటి దుర్యోధనుడు విదురుని పిలిచి, మీరు వెళ్ళి ద్రౌపదిని పిలుచుకురండి. ఇప్పుడు ఆమె మా దాసి, ఆమె మా భవనంలో కసువు చిమ్మాలి అన్నాడు. మహాత్ముడు, శాంతమూర్తి అయిన విదురుడికి ఎక్కడలేని ఆవేశం వచ్చింది. మూర్ఖుడా, చూస్తూ చూస్తూ కంఠానికి ఉరిత్రాడు తగిలించుకుంటున్నావు. విషసర్పం నోట్లో తలదూరుస్తున్నావు. నీకు వినాశకాలం దాపురించింది అని గట్టిగా దుర్యోధనుడు తోలనాడాడు. పిమ్మట సభవాన్ని చూచి దుర్యోధనుడు ఒక రాకుమారిని, పట్టమహిషిని ఇలా అవమానపరుస్తున్నాడని, అయినా తానోడిపోయి అస్వతంత్రుడైన
ధర్మరాజుకి భార్యను పందెంగా ఒడ్డే హక్కు లేదని ప్రకటించాడు. విదురుడి మాటలకు దుర్యోధనుడు ఎక్కడలేని రోషంతో జ్వలించిపోయాడు. ఈ విదురుడు మొదట్నుంచి పాండవ పక్షపాతి అని అన్నాడు. తన సారథి అయిన ప్రతిగామిని పిలిచాడు. ఓయి ప్రతిగామి, నీవు వెళ్లి తక్షణం ద్రౌపదిని తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ప్రతిగామి వెంటనే ద్రౌపది మందిరానికి వెళ్ళాడు. అప్పుడామె ఏకవస్త్ర. దుర్యోధనుడి ఆజ్ఞ అని ప్రతిగామి ద్రౌపదికి వినిపించాడు. ఆమె నిర్ఘాంతపోయింది. ఒక్క క్షణం మాట్లాడలేకపోయింది. అయితే వీరవనిత కనుక ధైర్యం తెచ్చుకుంది. ప్రతిగామి, నేను నీ వెంట రాను. నీవు వెళ్ళి నా మాటగా ధర్మరాజుకి చెప్పు. జూదంలో మొదట తాను ఓడి పిమ్మట నన్ను ఓడిపోయారా, లేక నన్ను ఓడి తాను ఓడిపోయారా అని నేను అడగమన్నానని చెప్పు. ఆయన ఏం చెబుతారో తెలుసుకునిరా. తర్వాత నేను వస్తాను అని పలికింది. పాంచాలి నేత్రాలు రోషంతో కోపంతో జ్వలిస్తున్నాయి. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.